సిరి 11:30 అయింది, లేట్ అయిందిగా, పడుకోవచ్చు కదా. ఏం చేస్తాం, ఇప్పుడే ఇదిగో పెసరపప్పు గ్రైండర్లో వేసాను. తర్వాత ఇంకా చిక్కుడుకాయలు ఒలుస్తున్నాను. పొద్దున్న టైం కుదరదు కదా చిక్కుడుకాయలు ఒలవడానికి. ఆ తర్వాత ఏమో ఈ స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేయాలి. బాగాలేదు ఇదంతా, ఇది అయ్యాక పడుకోవాలి. అయ్యో చాలా లేట్ అయింది, మళ్ళీ పొద్దున్న స్కూల్కి పంపాలి కదా పిల్లల్ని. అంత జాలేస్తే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. సరే సరే, జాగ్రత్తగా కానీ నేను వెళ్ళి పడుకుంటున్నాను. ఆ మాత్రం దానికి వచ్చి పాపం అంటూ జాలి పడాలా? వెళ్ళి పడుకో. గ్రైండర్లో అయితే ఇందాకే పెసరపప్పు నానబెట్టానండి. 7:30 ఆ టైంకి అయితే నానబెట్టాను. సో ఇప్పుడైతే నేను ఇందాకే వేసాను, జస్ట్ 11 దాటాకైతే వేసాను. నలిగిపోయిందనమాట. ఇది పిల్లలైతే పడుకుండిపోయారు. ఇవాళ వీడియోలో అయితే రాత్రి నుండి తర్వాత రోజు రాత్రి వరకు ఏం జరిగిందంటే షేర్ చేస్తాను. అలాగే మా ఆయన మీద కొన్ని నేరాలు ఘోరాలు కూడా చెప్తాను. చాలామంది అడుగుతున్నారు డైలీ రొటీన్ వీడియోస్ షేర్ చేయమని, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు కిడ్స్ తోటి ఏమేమి వర్క్స్ ఉంటాయి ఇవన్నీ కూడా షేర్ చేయమని చెప్పేసి. సో అప్కమింగ్ బ్లాగ్స్లో అన్నీ షేర్ చేస్తాను. ఈవేళ అయితే మ్యాక్సిమం ట్రై చేశాను. మీరే చెప్పాలి వీడియో మొత్తం చూసి. మరి రాత్రి పిల్లలిద్దరికీ కూడా అన్నం తినిపించేసి హోంవర్క్స్ అవి చేయించేసి ఇంకా పడుకోపెట్టేశాను. పడుకోపెట్టిన తర్వాత వంటగది చూస్తే పిచ్చి పిచ్చిగా ఉంది. అలాగే నేను 7:30 ఆ టైంకి పెసరపప్పు కూడా నానబెట్టాను. ఇంకా అది గ్రైండర్లో వేసేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే చిక్కుడుకాయలు తర్వాత రోజుకి చిక్కుడుకాయలు వలవడం అంటే స్కూల్ పనులతోటి ఇంటి పనులతోటి హడావిడిగా ఉంటుంది కదా, టైం సరిపోవట్లేదు క్యారేజ్ ఇవ్వడానికి. అందుకనేసి ముందు రోజు రాత్రి ఇంకా చిక్కుడుకాయలు లాంటివి అయితే ఖచ్చితంగా ఒలిచేసి పడుకుంటాను ఎప్పుడైనా చిక్కుడుకాయ కర్రీ చేయాలి అనుకుంటే మాత్రం. తర్వాత అయితే ఇంకా స్టవ్ అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పేసి కౌంటర్ టాప్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. నేను ఈ పనులు చేసుకుంటుంటే మా ఆయన మాత్రం హ్యాపీగా చిల్ అవుతూ మూవీ చూస్తున్నారు. ఇంకా ఏదైనా అందామంటే మాత్రం తిరిగి నా మీదే పడతారు. మళ్ళీ ఈ టైం వరకు పనులన్నీ పెట్టుకున్నావు, అర్ధరాత్రి దయ్యంలా పనులు చేస్తున్నానంట. పైగా ఇంక ఈ పనులన్నీ నాకు మార్నింగ్ గుర్తుండవంట, అర్ధరాత్రి గుర్తొస్తాయంట అన్నీ కూడా. ఏం చేస్తాం చెప్పండి, ఎప్పుడు చేయాల్సినవి అప్పుడు చేయాల్సిందే. పిల్లలు పడుకున్నాక ఈ పనులన్నీ చేయాల్సి వచ్చింది. ఏదైతేనే పనులన్నీ అయ్యాక ఆ ఖాళీగా ఉన్న స్టవ్, కౌంటర్ టాప్, షింక్ చూస్తే మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏమీ లేకుండా నీట్గా అలా ఉందనుకోండి, మార్నింగ్ లేవగానే పని చేయడానికి ప్రశాంతంగా రావచ్చు. లేదంటే ఒక తలనొప్పి, వంట మొదలు పెట్టాలన్నా మార్నింగ్ లేచి టిఫిన్ చేయాలన్నా సరే. ఇంకా చిక్కుడుకాయలు కూడా వలిచేసి డబ్బాలు అయితే పెట్టేసుకున్నాను, వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వంట చేసేటప్పుడు బయటికి తీసి పెడతాను. ఇంకా పడుకుందామా అనుకుంటుంటే టైం 5 నిమిషాలు తక్కువ 1 గంట అవుతుంది. అమ్మయ్య పడుకుందాం అని వెళ్ళేసరికి గుర్తొచ్చింది 3 రోజుల క్రితం అమ్మ వాళ్ళ ఇంట్లో కోసిన గోరింటాకు. ఇది ఇంకా అలానే ఉంచితే పాడైపోతుంది, ఖచ్చితంగా ఇంకా పెట్టేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు మార్నింగ్ షార్ట్ పెట్టడానికి కూడా లేదు. ఇది ఇప్పుడు చేస్తే కానీ రేపు మార్నింగ్ పెట్టలేము, తప్పదు. ఒక్కొక్కసారి నిద్ర వచ్చినా పని చేయక తప్పదు. ఇంక ఇప్పుడైతే గోరింటాకు నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను. మా శ్రీయార్షి పాప ఏమో నిద్రపోతుంది. మొన్న గోరింటాకు పెట్టుకుంటా ఎగిరింది, కానీ ఆ రోజు నాకు వేరే వీడియోస్ అవి ఉండటం వల్ల నేను ఇది కోసాను, కానీ మిక్సీ పట్టలేకపోయాను అనమాట. సర్లే ఇంకా ఇప్పుడు అది అలాగో పడుకుంది. ఇప్పుడు మాత్రం ఇంకా చేయక తప్పదు, ఎందుకంటే రేపు చెప్పాను కదా ఈ షార్ట్ వీడియోనే రేపు పోస్ట్ చేయాలి కూడా నేను. అలాగే ఆకు కూడా పాడైపోతుంది, అసలే బన్నీ కష్టపడి పెంచుకుంటుంది. అలా పడుకోవడానికి వెళ్దామా అని చూసేసరికి ఫ్రిడ్జ్లో చిక్కుడుకాయలు పెడుతుంటే కనిపించింది ఆ గోరింటాకు కవరు. అమ్మో, ఇది కోసి 3 రోజులు అయింది. రేపు మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టడానికి కూడా ఏమీ లేదు. ఇంకా ఖచ్చితంగా రుబ్బాల్సిందని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా మా హస్బెండ్ చూడండి తిట్లు మొదలు పెట్టారనమాట. అసలు టైం ఎంత అవుతుందో నీకేమైనా తెలుసా, అర్ధరాత్రి 1 గంటన్నరకు చేస్తావా ఈ పనులు అని చెప్పేసి. ఏం చేస్తాం మీరే ఆలోచించండి. నెక్స్ట్ డే ఏమో 6:30కి లేవాలి. ఇంకా నెక్స్ట్ డే క్యారేజ్ అయితే మధ్యాహ్నమే ఇద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ ఇచ్చేటట్టయితే 6కి లేవాలి. ఇంకా ఆఫ్టర్నూన్ ఇస్తే 6:30, 6:45 ఆ టైంకి లేస్తాను అనమాట. ఇంకా పెసరట్లు అవి కాబట్టి చట్నీ అవి ప్రిపేర్ చేయాలి కాబట్టి 6:30 ఆ టైంకి లేచాను. అంత పొద్దునే లేవాలి అని తెలిసినా సరే పడుకోకుండా పని చేస్తున్నామంటే కారణం ఏంటంటారు? తప్పదు, ఒకవైపు ప్రొఫెషనల్గా తప్పదు, ఒకవైపు ఇంటి పని కూడా తప్పదు లేడీస్కి. ఇలా పడుకున్నానో లేదో అలా తెల్లారిపోయింది. మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను, ఇవన్నీ పేర్ చేశాను. గోరింటాకైనా బాగా పెట్టుకున్నానంటే ఏదేదో పెట్టేసుకున్నాను ముందు రోజు రాత్రి, టైం లేదు కదా. ఇంక ఇప్పుడైతే పెసరపిండిలోకి కొంచెం వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. ఉల్లిపాయలు అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలిద్దరికీ వేస్తున్నాను. ఫస్ట్ ఇంత పొద్దున్నే మేము ఏం తింటాము, ఇంకా పిల్లలిద్దరికీ వేస్తున్నాను. మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటే పిల్లలిద్దరికీ స్నానాలు చేయిస్తారు. ఒకవేళ తను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే మార్నింగ్ టైమ్స్లో 8 ఆ టైంకి వెళ్ళాలన్నా 7కి వెళ్ళాలన్నా తనైతే ఇంకేం చేయరు అనమాట, నేనే చేసుకోవాలి. అప్పుడు 7:30 లోపు 7:20 ఆ టైంకి అయితే నాకు ఈ వంటగదిలో పని అయిపోవాలి. ఆ తర్వాత నుండి నేను పిల్లల దగ్గర ఉండాలన్నమాట. అంటే పిల్లల్ని లేపి 7:20కైనా వాళ్ళు లేస్తే అట్లీస్ట్ టైంకి
అయితే స్కూల్కి వెళ్ళగలుగుతారు. 8:30 కల్లా స్కూల్లో ఉండాలి కాబట్టి. జస్ట్ 1 or 2 minutes లేట్ అయినా సరే వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా గబగబా దోశ పాన్ పెట్టుకుని మార్నింగ్ అయితే ఇంట్లో ఎలా ఉంటుందంటే అరుపులు అనమాట. పిల్లల మీద అరుస్తాను, ఎందుకంటే వాళ్ళు అరవకపోతే వాళ్ళు అసలు మాటే వినరు, కదలరు, ఫాస్ట్గా తినదు. ముఖ్యంగా శ్రీయాన్షి పాప ఏంటంటే టిఫిన్ తినడం, పాలు తాగడం చాలా స్లో. ఆశ్రిత్ కొంచెం పర్లేదు, కానీ ఇక్కడే నాకు ఈజీగా 20 minutes టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఒక అరగంట 20 minutes అలా పట్టేస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ ఉంటుంది 5-10 minutes. దానివల్ల పెసరట్లలోకి అయితే ఒక పక్కన పెసరట్లు వేసేసి స్టవ్ పైన ఇంకో పక్కన అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వేరుశనగుళ్ళు ఫ్రై చేసేసి సింపుల్గానే దాంట్లో కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ అలా వేసేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, బట్ ఆ రోజు అయితే లేవు, ఇంకా అందుకని అవి వేయలేదన్నమాట. ఇది ఒక 3 days బ్యాక్ వ్లాగ్ అండి. నాకే పోస్ట్ చేయడం కుదరలేదు, నిన్నే పోస్ట్ చేయాలి వ్లాగ్, బట్ అవ్వలేదన్నమాట. ఇంకా మీలో చాలామంది అడుగుతున్నారు హారర్ వీడియోస్, సిరీస్ తీయండి, అదే కాన్సెప్ట్ వీడియోస్ చేయండి లాంగ్వి అని చెప్పి మెసేజెస్ పెడుతూనే ఉన్నారు. రోజుకి 2-3 అయినా వస్తాయి నాకు ఆ మెసేజెస్. సో ఖచ్చితంగా నేను తీస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా వీక్లీ అయితే ఒక 2 అలా ప్లాన్ చేసుకుంటున్నాను. వీక్లీ 2 హారర్ స్టోరీస్ పెట్టాలి అని అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. అలాగే వ్లాగ్స్ కూడా ఒక 2 పెట్టాలి. ఇంకేదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఒక వీడియో, డే బై డే వీడియోస్ అయితే పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. బట్ నిన్న చెప్పాను కదా, నిన్న నాకు పోస్ట్ చేయడం కుదరలేదు. ఈరోజు వీడియో పెడితే మళ్ళీ రేపు ఉండదు అనమాట లాంగ్ వీడియో. అలాగే డే బై డే అయినా సరే పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే ఎలాగో నేను డైలీ 2 వీడియోస్ కంపల్సరీగా పెడతాను కదా. ఇంకా చెప్పాను కదా, మా హస్బెండ్ ఒకవేళ ఇంట్లో ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి, అంటే తను 8 o'clockకి వెళ్ళిపోవాలి, 8:30కి వెళ్ళిపోవాలన్నా సరే ఇంకా నాకు ఏం హెల్ప్ చేయడానికి ఉండదు. అంటే తను లేచి తను ఫ్రెష్ అప్ అయ్యడానికి తనకి టైం సరిపోతుంది. లేదు 9:30 ఆ టైంకి వెళ్తాను ఇంట్లోంచి అలా అనుకుంటే మాత్రం మా హస్బెండ్ అయితే పిల్లలకి స్నానాలు చేయించడం కానీ, యూనిఫామ్స్ వేయడం కానీ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి అయితే హెల్ప్ చేస్తారు నాకు. కాకపోతే ఏంటంటే తను నిద్ర లేపడానికి మాత్రం ఒక గొడవే జరుగుతుంది. పడుకోనివ్వ, నువ్వు ఈరోజు ఫ్రీగానే ఉన్నావు, నువ్వు చేసేసుకోవచ్చు కదా, అసలే చలేసేస్తుంది అంతాను. నాకేమో స్కూల్ టైం అయిపోతుంది, కనీసం ఒక చిన్న హెల్ప్ అయినా చేయొచ్చు కదా అని చెప్పేసి నేను అనమాట. అలా కాసేపు మా ఇద్దరి మధ్యన వార్ నడుస్తూ ఉంటుంది. ఇంకా తన ఇంట్లో లేకపోతే ఇంకా అవి కూడా ఆ యూనిఫామ్స్ వేయడం కూడా నేనే చూసుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి అయితే పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్తారనమాట. ముందు రోజు నైట్ అక్కడ ఉండిపోతూ ఉంటారు కదా, అప్పుడు ప్రశాంతంగా లేస్తాను. పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయాక మా హస్బెండ్ ఆ రోజైతే ఇంట్లోనే ఉన్నారు 3 days బ్యాక్. తనకు కూడా అట్లు వేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకొని తినేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ లేస్తే చాలా భయంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ పిల్లల్ని స్కూల్కి పంపించాలి. ఒకవేళ పిల్లలకి క్యారేజ్ ఇచ్చేస్తే వాళ్ళకి వేరే వంట, అంటే స్పైస్ లేకుండా అసలు ఏమీ లేకుండా చేస్తాను మార్నింగ్. తర్వాత ఒకవేళ క్యారేజ్ ఇవ్వలేదు అనుకుంటే, అదే ఇచ్చేస్తే వాళ్ళకు ఒక వంట అయితే మళ్ళీ మాకు ఒక వంట ఉంటుంది, 2 వంటలు అవుతాయి. ఒకవేళ క్యారేజ్ ఇవ్వకపోతే ఇంకా మధ్యాహ్నమే ఏకంగా చేస్తూ ఉంటాను అనమాట అందరికీ. మార్నింగ్ ఇస్తేనేమో డబల్ పని అవుతుంది, అంటే 2-3 రకాలు చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆఫ్టర్నూన్ ఇద్దామనుకుంటేనేమో 12 అయిపోతుంది, క్యారేజ్ ఇవ్వాలి, మా హస్బెండ్ ఏమో ఉండరు, మళ్ళీ నడుచుకుంటూ ఆ క్యారేజీలు మోసుకుంటూ వెళ్ళాలి, ఈ తలనొప్పి ఉంటుంది అనమాట. ఒక పక్కనేమో మార్నింగ్ పోస్ట్ చేయాల్సిన షార్ట్ ఏమో టైంకి పోస్ట్ చేయలేకపోతూ ఉంటాను, అదొక టెన్షన్లో ఉంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిందంటేనేమో మళ్ళీ వీడియో షూట్కి వాటికి వెళ్ళాలి. సో అలా గడుస్తున్నాయి ప్రస్తుతం రోజులైతే. మాత్రం పిల్లలు ఫాస్ట్గా పని నేర్చేసుకుంటే బాగుండు. వాళ్ళ పనులు వాళ్ళే, వాళ్ళ షూస్ వాళ్ళే, వాళ్ళ బట్టలు వాళ్ళే ఫాస్ట్గా వేసేసుకుని నిద్ర ఫాస్ట్గా లేచేస్తే బాగుండని ఉంది. మరి ఎప్పుడు వస్తుందో ఆ రోజు, ఇంకో 2-3 years పట్టచ్చు మరేమో. కానీ ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. ప్రతిరోజు అయితే మ్యాక్సిమం ఒక కర్రీ, ఒక పప్పు, లేదంటే రసం అలా చేస్తాను. ఇంకా ఆ రోజు అయితే మాత్రం చిక్కుడుకాయ కర్రీ మాత్రమే చేశాను, ఎందుకంటే ఫాస్ట్గా పిల్లలకి 12ంటికి ఇచ్చేయాలి. ఇంకా మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్ళే పని ఉందని చెప్పారు, అందుకు. ఇక్కడైతే నేను పిచ్చి దానిలాగా ఉన్నాను, అసలు ఎలా పడితే అలా వచ్చేసాను అనమాట బయటికి. ఫేస్ కొంచెం పౌడర్ కూడా రాసుకోలేదు, అదే ఇప్పుడు వీడియో చూస్తుంటే తెలుస్తుంది నాకు. ఇంకా తర్వాత అయితే మేము మధ్యాహ్నం మా పని ఉంటే కంప్లీట్ చేసుకునే లోపు 4:30 అయిపోయింది. పిల్లల్ని తీసుకొచ్చేసి ఫాస్ట్గా ఇంకా శ్రీయాన్షి పాపకి డ్రెస్ చేంజ్ చేసి రీల్స్ షూట్కి వచ్చాము. 1-2 రీల్స్ తీసుకుందాంలే అన్నట్టుగా వచ్చేసాం అనమాట. ఇవన్నీ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వాళ్ళు అయితే మేము ఇలా బజార్కి వెళ్తున్నాము చిన్న షాపింగ్ చేసుకోవడానికి అన్నారని మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. కొంచెం రిఫ్రెష్ అవ్వనట్టు ఉంటుంది కదా, ఇంకా పనులు అలా కూర్చోడమే సరిపోతుందని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడ అమ్మ అయితే పిల్లలిద్దరి కోసం ఇవి ఇయర్కి పెట్టుకునే ఉంటాయి కదా, ఇప్పుడు చలికాలం కదా, ఇవి భలే ఉన్నాయి, ర్యాబిట్ ఇయర్స్ లాగా ఉన్నాయి. ఇవైతే తీసుకున్నారనమాట అమ్మ బన్నీ. తర్వాత అయితే ఇంకా అమ్మ చలికాలం కదా, పిల్లలకి ప్యాంట్స్ చూడు అని చెప్పేసి అందనమాట.
అందుకనేసి ఒక 2 ప్యాంట్స్ శ్రీయాన్షి పాపకి ఇంకా ఆశ్రిత్ బాబుకి అయితే చూస్తున్నాము, ఫుల్ కవర్ అయ్యేలాంటివి. అండ్ తొందరలో ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము, అదేంటో గెస్ట్ చేయండి అని చెప్పేసి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను మీకు, ఒక 3-4 వీడియోస్ బ్యాక్ అనుకుంటూ చెప్పాను. సో మళ్ళీ ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. తర్వాత అయితే ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేస్తూ ఒక హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. మా హస్బెండ్ రాలేదు, నేను పిల్లలు కలిసి అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అప్పటికే వాళ్ళు చాలా వరకు షాపింగ్ చేసేసుకున్నారు, అంటే వాళ్ళేవో కావాలనుకుని వెళ్ళారు బజార్కి, అయిపోయింది. ఇంకా మేము లాస్ట్లో వెళ్ళామన్నమాట, ఏదో అలా పిల్లలు వచ్చిందో చెప్పాను కదా, టైం సరిపోలేదు.